హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మేము 15 డేస్ నుంచి మా మామ వాళ్ళ ఇల్లు పనిచేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ 2 బాత్రూంలోనే బాత్రూమ్ టైపు 2 రూమ్లు కట్టేసామన్నమాట. ఈ కింద ఉన్నటువంటి రూము టాయిలెట్ రూము, బాత్రూము. అటు సైడ్ది 2 ఉన్నాయి, ఒకటి బండి పెట్టుకోవడానికి అనమాట. ఇలా దీనికి స్లాబ్ కూడా వేసాము, రేకులు వేయకుండా. కాంపౌండ్ కూడా ఇలా డిజైన్లన్నీ ఇలా చేసాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కాంకర కలిపి మొత్తం అంతా బెడ్డింగ్ కాంక్రీట్ వేసామన్నమాట. ఈరోజు కొన్ని విషయాలు, వీటికి ఎంత ఖర్చు అయింది వాటిని గురించి ప్రతిదీ మీకు వీడియోలో తెలియజేస్తానండి. ఇంకా ఎంతవరకు పని ఉండేది మొత్తం అంతా మీకు వీడియోలో ఒక లాగ్ మాదిరి చేయడం జరుగుతుంది. మా మామగారి వాళ్ళ కొడుకు బెంగళూరులో ఉంటాడు. అతని కోసం అని చెప్పేసి అతను అడిగాడు అనమాట. మా ఇంటి వరకు వరకు వచ్చింది, ఒక వీడియో రూపంలో మాకు చూపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తూ కాంపౌండ్ కట్టుకోవడానికి ఇటువంటి డిజైన్స్ కానీ, లేదంటే ఎలా సెట్ చేసుకోవాలి, దీనికి స్లాబ్ వేస్తే బాగుంటుందా, కొన్ని ఈ కాంపౌండ్ విషయాలకి, అదేవిధంగా బాత్రూమ్ కట్టుకునే వాటి కోసము కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తానండి వీడియోలో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుకెళ్ళి ముందు నుండి చూపించుకుంటూ వస్తాను మీకు. ముఖ్యంగా మొదటి విషయానికి వస్తే, ఈ పైన అటుపక్క నుండి ఆ పక్కన బిల్డింగ్ నుండి ఈ పక్క బిల్డింగ్కి కొన్ని కుక్కలన్నీ, డాగ్స్ అన్నీ ఈ పక్కకి ఈ ఫ్లోర్ మీదకి దాటుకొని వస్తున్నాయని చెప్పేసి మా మామగారు ఈ విధంగా ఒక 4 వరుసలు ఇలా కట్టించేసి వారికి ప్లాస్టింగ్ చేసామన్నమాట. అది అటుపక్కన మీకు కనిపిస్తుందా చూడండి. ఇది వచ్చి మనం పైన వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ఈ విధంగా సెట్ చేసామన్నమాట. ఇటుపక్క గోడ కట్టేసి పైన ఒక కాంక్రీట్ దిమ్మె కింద పక్కన వేసుకొని దాన్ని పైన ఇలా ఎత్తేసి పైన ఫినిషింగ్ చేయడం జరిగింది. కింద పక్క కూడా మనం ఇలా చేసుకోవడం వల్ల కింద కొన్ని సామాన్లు కూడా పెట్టుకోవడానికి ఏంటన్నా వర్షానికి తడవకుండా మనకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి కింద పెట్టుకోకుండా పైన ఉంచుకున్నాం. మీరు కూడా ఇలా చేసుకోండి. ఈ వర్క్ కూడా చేసాము. చూడు, మా చెల్లెలి బిడ్డ ఇక్కడ మొక్కలు నాటుతుంది, పచ్చిమిర్చి, అదేవిధంగా కొన్ని పప్పాయ, చిన్న గార్డెన్, చిన్న మొక్కలన్నీ. ఒకసారి చెప్పమా, బాగా చెప్పు మా, హాయ్ చెప్పు. చూడు, పచ్చిమిర్చి మొక్కలు చూడండి నాటుతుంది, ఇంకా అక్కడ ఉన్నాయి. సరే, వీడియోకి విషయానికి వస్తే, ఇప్పుడు మేము కాంపౌండ్ చూడండి, ఇలా డిజైన్ అయితే ఇలా చేసామన్నమాట. ఇలా దిమ్మీలు కట్టేసి ఇలా చేసాము. తర్వాత ఇలా పట్టి అనేది బాట పట్టీలు ఇలా లాస్ట్ వరకు కోసాము. ఇంకా ఇక్కడ గ్యాప్ వచ్చి నిలిచిపోయింది. ఇక్కడ ఈ గ్యాప్ ఇంకా ఫిల్ చేయాలి, ఏదైనా డిజైన్ ఇంకా పెట్టాలన్నమాట. దిమ్మీలకి ఇలా పట్టీలు కట్టాము పైన. ముఖ్యంగా చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ డిజైన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇలా. తర్వాత ఈ గేట్ విషయానికి వస్తే 2 గేట్లు ఉన్నాయి. ఈ గేట్లు మేము ఐరన్ రాడ్స్ తెచ్చుకున్న తర్వాత మేము ఇంటికాడే మనం లేబర్ ఛార్జెస్ ఇచ్చేసి మేము వీటిని ఇంటి వద్దనే చేయించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఈ గేట్ కూడా డిజైన్ ఇలా ఉంది. ఇంకా దూరంకి వెళ్ళి చూపిస్తాను. ఈ గేట్కి ఐరన్ పైపులు వచ్చి ఆ రోజు 8,000 వరకు అయ్యాయన్నమాట. వాళ్ళు చేయించడానికి ఒక 3,000 రూపాయలు ఈ గేట్కి ఇవ్వడం జరిగింది. ఈ గేట్తో ప్లస్ ఈ పాటు ఇంకోటి చిన్న గేట్ ఉంది అక్కడ, అది కనిపిస్తుందా, అటుపక్క కూడా తర్వాత చూపిస్తాను. ఈ గేటు 2 కలిపి మాకు మెటీరియల్ అంతా కలిపి హెచ్మించు ఒక 12,000 13,000 వరకు అయింది. ఈ లోపలకైతే వచ్చేసాము. ఇప్పుడు ఇలా ఉంది లోపలైతే. ఇది కాంపౌండ్. మనం ఇది మా మామగారిది పాతిల్లు అనమాట. ఈ పాతిల్లు నుండి ఇక్కడ కాంపౌండ్, అది వేరే వాళ్ళ ఇల్లు. ఇలా లోపల ఉన్నా నేను ఇప్పుడు. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించేటివి ఇవి మా మామగారు ఇటు పక్కన బాత్రూమ్. ఇది వచ్చి మా మామగారికి 2 వీలర్ బండి ఉంది, స్పెండర్ ప్లస్. అది బయట పెట్టుకుంటుంటే వర్షానికి తడిసిపోతుందని చెప్పేసి ఈ పక్కన బాత్రూమ్ సెట్ చేసుకున్నారు. ఈ పక్కన మనం 2 వీలరు, అందులో డైరెక్ట్ ఈ గేట్ నుండి రాగానే ఇట్లా లోపలికి వెళ్ళేసి అక్కడ బండి పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి ఇలా సెట్ చేశారు. కానీ ఫస్ట్ ఏం చెప్పారంటే, ఇలా కట్టుకొని రేకులు వేద్దామన్నారు. ఎందుకు మామ, ఇలా రేకులు వేసుకోవడం వల్ల మనకి దానికి దీనికి కాంక్రీట్కి దాదాపుగా 20,000 కంటే పెద్దగా డిఫరెంట్ ఉండదు. కావున మనము ఇట్లా
కాంక్రీట్ స్లాబ్ వేసేస్తామని చెప్పేసి చెప్పాను. మా మామగారు కొద్దిగా ఆలోచించి 1 రోజు 2 రోజుల తర్వాత స్లాబ్ వేసేసాము. పైన కాంక్రీట్ కూడా వేసేసాము. అయితే ఇంకా ఫ్లోరింగ్ అయితే పైన అలకలేదు. చూడండి, ఒక వరుస అయితే కట్టుకున్నాము పైన. దీనికి టోటల్ ఎంత అయింది కూడా మీకు లాస్ట్లో చెప్పేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, కరెంటు వర్క్ అంతా మేమే చేసాము, ప్లంబింగ్ వర్క్ కూడా మేమే చేసాము. ఇలా చూడండి, ఈ టైల్స్ కరుచుకోవాలని చెప్పేసి ప్లాస్టింగ్ చేసేసి ఇలా లైన్స్ గేర్లని ఇట్లా కొట్టేసాం అనమాట. లోపల వాల్స్కి అంతా టైల్స్ అనేది వస్తాయి. కింద అయితే ఇంకా పైపులు ఫిట్టింగ్ చేయలేదు. కరెంట్ వర్క్ అయితే అయిపోయింది. ఇది బాత్రూమ్ అనమాట. ఇప్పుడు ఇది ఇంకా కొద్దిగా పని నిలిచిపోయింది చూడండి. ఇదంతా ఎడ్జ్లు ఉంది ఇంకాను. ఇది వచ్చి బండి ఉంచుకోవడానికి. ఇది బండలు వచ్చి వేస్ట్గా ఉన్నాయని చెప్పేసి కొన్ని బండలు ఇలా సెట్ చేసుకున్నాం. ఏంటంటే చిన్న చిన్న డబ్బాలు, చాట, పరక ఇట్లాంటివి పైన పెట్టుకోవడానికి అక్కడ మేమే ఉంచేసాము. చూడండి, ఇక్కడ ఒక లైట్ ఉంది అక్కడ. తర్వాత ఇటుపక్క రాగానే ఇక్కడ చూడండి, ఈ సందు ఉంది కదా, ఈ సందు అనమాట. ఈ సందు కూడా ఇక్కడ మా మామకి మా అత్తమ్మకి ఒక చిన్న ఐడియా ఇచ్చాను అనమాట. ఇది ఎలాగో ఉంది కదా, ఇలా వేస్ట్ కాకుండా ఇక్కడ ఎప్పుడన్నా పొద్దున్నే లేవగానే మంగడుకోవడానికి, అదేవిధంగా బట్టలు వాష్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇలా గోడ కట్టేసి ఇక్కడ మొత్తం అంతా బెడ్డింగ్ వేసేసి పైపులు సెట్ చేసుకొని అక్కడ హోల్ అయితే ఉంది అనమాట. ఇది బాత్రూమ్ గొంతు కింద ఉంది. అక్కడ నుండి హోల్ పైపు డైరెక్ట్ కిందికి వేస్తే మనం వేస్ట్ వాటర్ అంతా బాత్రూమ్ గొంతులోకి వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత ఇక్కడ ఒక ట్యాప్ పెట్టాము. ఇక్కడ బకెట్ ఉంచుకుంటే ట్యాప్లోకి నీళ్ళు పడతాయి బకెట్లోకి. ఇక్కడ మనం బట్టలైనా వాష్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా బయట నుండి ఎవరైనా మన రిలేషన్స్ ఎవరైనా వచ్చినా కూడా స్నానం చేసుకోవడానికి మగవారు అనమాట, మంగడుకోవడానికి, అదేవిధంగా బట్టలు వాష్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడ చిన్న ఒక ట్యాప్ పెట్టేసి ఇక్కడ రెడీ ఉంచాము. దీనికి ఇంకా పైపులు ఫిట్టింగ్ చేయలేదనమాట. ఇలా అయితే ఉంది. తర్వాత ఈ రూమ్ ఇలా సెట్ చేసేసాము. ఇక్కడ చిన్న గోడ కట్టాము అనమాట. ఈ పక్కన గ్యాప్ ఉండేది, ఇటు పక్కన మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు ఉందనమాట. ఆ పక్క నుండి ఈ పక్కకి చాలా టైంలో కొన్ని స్నేక్స్ కూడా వచ్చాయన్నమాట. నేను కూడా చూశాను అనమాట, పెద్ద పెద్ద స్నేక్స్ వచ్చాయి. దానికోసం అని చెప్పేసి కుక్కలు అలా వెళ్తూ వస్తున్నాయని చెప్పేసి దీనికి ఇలా గోడ ఒక 7 అడుగుల వరకు బంద్ చేసేసాము. ఓకే, ఇది మా మామూలు కొత్త ఇల్లు అనమాట. అంతా పెయింట్ అంతా అయిపోయింది. ఇంకా జస్ట్ కలర్ పెయింట్ మాత్రం వేయాలి. మొత్తం వర్క్ అంతా అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడైతే కొద్దిగా పెండింగ్ వర్క్ ఉంది. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఇదంతా ఇక్కడ మొక్కలు కనిపిస్తున్నా చూడండి, ఇక్కడ 2 feet వరకు ఇదంతా చాలా లోతు ఉండేది. ఇక్కడ లోతు ఉండింది. ఈ లోతు ఉంటే మేము మొత్తం అంతా మట్టి ఫిల్ చేసి ఒక 4 ఇంచుల వరకు మొత్తం అంతా అక్కడి నుంచి ఇదంతా కాంక్రీట్ వేసి సెట్ చేసాము, రెడీ చేసాము అనమాట. తర్వాత మీకు సంపు విషయానికి వస్తే, సంపు ఇక్కడ దేవుని మూల ఇక్కడ ఉంది. మనం దేవుని మూల పెట్టుకోవాలంటారు పెద్దలు, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఒక 6 feet జంపు, 5 feet వెడల్పు ఉంది. సంపు ఇక్కడ లోపల ఉందనమాట. ఇదంతా సంపు అనమాట. ఈ భాగం అక్కడ హోల్ ఉందనమాట. మనం సంపుకి డోర్ బిగించుకుంటాం కదా, అది ఇక్కడ ఉందనమాట. ఇదంతా కాంక్రీట్ వేసాము. తర్వాత ఇలా వెళ్తే ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇది పాతిల్లు మా మామగారిది. ఇప్పుడు అక్కడ కాంపౌండ్ కనిపిస్తుంది కదా, ఆ కాంపౌండ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు అది ఎలా ఉందో మీకు ఆ డిజైన్ మీకు యూస్ఫుల్గా ఉంటే మీరు కూడా ఇలా డిజైన్ చేసుకోండి. మళ్ళీ కొన్ని చిన్న వర్క్ కూడా ఉంది, చూపిస్తాను మీకు. ఇది వచ్చి మా మామ బండి స్ప్లెండర్ ప్లస్. ఈ బండి ఉంచుకోవడానికి అక్కడ అదే కట్టాడు అనమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. ఇది కాంపౌండ్ అనమాట. ఇది పాతది బాత్రూము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మేము ఇది కన్స్ట్రక్షన్ మేమే చేసాము అనమాట. తర్వాత ఇక్కడ గ్యాప్ ఉందనమాట. ఇక్కడ అటుపక్క వాళ్ళ ఇల్లుకి, మా చిన్నాన్న ఇల్లుకి గ్యాప్ ఉందని చెప్పేసి అటుపక్క నుండి అన్ని కప్పలు అన్ని కుక్కలు అన్నీ ఇలా వస్తా అంటే అలా బంద్ చేసి అక్కడ పైన ఒక బండ పెట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు బయటకు వెళ్దాం. ఇప్పుడు బయట ఎలా ఉందో చూడండి. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉందనమాట. చూడండి, ఈ డిజైన్ మీకు యూస్ఫుల్గా ఉంటే మీరు ఇలా కూడా డిజైన్ పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫినిషింగ్ అయిపోయింది. దీని మీద అయితే ఇలా సేమ్ అక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా అలా ఉన్నాయి. ఇది వచ్చి మనకి గేటు, ఈ గేటు ఆ గేటు మంచి గేజ్తో మేము గేజ్తో 2 గేట్లకి మొత్తం ఖర్చు అంతా ఒక 12,000 వరకు అయింది.
మెటీరియల్ అంతా మేమే తెచ్చాము, లేబర్ మాత్రం వాళ్ళకి 3000 ఇచ్చామన్నమాట. ఇలా అయితే ఇంతవరకు వచ్చింది. ఇదేంది మేము ఏం చేయలేదు. ఇప్పుడు అక్కడ సేమ్ ప్లేస్కి వెళ్దాము. ఈ మెటుకులు కూడా అప్పుడే వేసినట్టు, ఇంతకుముందు లేవు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చిన్న చిన్న వర్క్ ఉన్నది. ఆ పక్కన డిజైన్ చేయాలి. తర్వాత ఇటు పక్కన ప్లాస్టింగ్ ఉంది, అటు పక్కన బ్యాక్ సైడ్, దీని బ్యాక్ సైడ్ అనమాట. ఆ పక్కన కొద్దిగా ప్లాస్టింగ్ ఉందన్నమాట. ఇక్కడంతా మళ్ళా మనం బాత్రూంలోను ఇక్కడ పైప్ లైన్ సెట్ చేసి ఇక్కడ కొద్దిగా ఫ్లోరింగ్ వర్క్ ఉంది. ఇంకా హెచ్మించు ఇప్పుడు మొత్తం అంతా ప్లంబింగు, ఎలక్ట్రీషియను, సిమెంటు మొత్తం అంతా కలిపి ఇప్పటికి ప్రజెంట్ 1,60,000 వరకు అయిందనమాట. అంటే మేము వచ్చి మా మామ వాళ్ళ ఇల్లు కాబట్టి మేము లేబర్ చేసాం అనమాట. డైలీ కూలీ అనమాట. డైలీ వేజెస్ కింద, డైలీ కూలీ కింద మేము పని చేయడం జరిగింది. మెటీరియల్ అంతా వాళ్ళే తెప్పించారు, మేమంతా ఫినిషింగ్ వర్క్ మేము చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మొత్తం టోటల్ వచ్చి 1,60,000 వరకు అయింది మొత్తం ఈ వర్క్. ఈ గోడలు కట్టడం, ఈ బాత్రూమ్ సెట్ చేయడం, కాంక్రీటు కింద, కాంక్రీటు సంపు, అటుపక్క కాంపౌండ్, పైన టెర్రస్ మీద కొద్దిగా మన ట్యాంక్ ఉంచుకోవడానికి చేసిన వర్క్, ఈ గేటు సంబంధించిన వర్క్ మొత్తం అంతా ఇప్పుడు వరకు అయితే 1,60,000 వరకు వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా హెచ్మించు ఒక 20,000 వరకు మాకు తెలిసినంత వరకు ఒక 3 రోజులు 4 రోజులు పని ఉండదు అంతేను. ఓకే, హెచ్మించు ఒక 20,000 పైనే కావచ్చు, లేదంటే 30,000 లోపల. ఒకవేళ 30,000 అనుకోండి. ఇంకా 3 రోజులు 4 రోజులు వర్క్ ఉందనమాట. ఇంకా వాళ్ళకి ఇంకా ఇసుక లేదు, సిమెంట్ లేదు, అవన్నీ లెక్కసారం చేసుకుంటే ఒక 30,000 వరకు కావచ్చు. ఇప్పుడైతే టోటల్ మీదుగా 2 lakhs వరకు మొత్తం ఫినిషింగ్ వరకు. ఇంకా బాత్రూమ్ పైపులు వేయాలి కాబట్టి అవంతా కరెంటు, లైట్లు, మళ్ళీ లైట్లు, స్విచ్లు అవన్నీ బిగించేసరికి ఖచ్చితంగా వాళ్ళకి ఒక 2 lakhs వరకు ఖర్చు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో మీకు కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయంటే మీరు లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొన్ని ఓన్ డిజైన్ నేను ఇలా మా మామగారు కూడా చూపించారు, ఇలా డిజైన్ పెట్టండి దిమ్మీలకి అని అన్నారనమాట. అవుట్ సైడ్ కూడా కాంపౌండ్ వాళ్ళకు డిజైన్ చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ఓన్ డిజైన్స్తోనే మీరు చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.